అభ్యర్థులకి దూల తీరిపోయేటటువంటి ఖర్చు. ఇది నాటు భాషే కానీ నిజం. ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసే వాళ్ళకి ఇది, తెలంగాణలో అంటే పెద్ద ప్రాబ్లం లేదు. ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు, పార్లమెంట్ ఎలక్షన్స్కి అంత ఎక్కువగా ప్లాన్ చేసుకోరు. ఖర్చు అయితే అవుతుంది కానీ పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఎక్కువ అవ్వదు. అందులో ఇంకోటి, ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణలో ఖర్చు తక్కువే. ఆంధ్రాలో ఇప్పుడు వచ్చేటప్పటికి ఇప్పటికే ప్రతి అభ్యర్థికి అంటే జనాలకి పంచాలి డబ్బులు, పోటీలు పడుతున్నారు. ఇదివరకు 500, 1000 అయితే ఈ దఫా 2000 రూపాయలకి జనానికి ఆశ వచ్చేసింది. ఇద్దరు 2000 పంచడానికే రెడీలో ఉన్నారు. అది ఒక ఎత్తు. రెండవది వచ్చేటప్పటికి ఇప్పుడు 60 రోజుల పాటు దాదాపుగా ఖర్చు పెట్టుకోవాలి. ఎన్నికల్లో ప్రధానమైనటువంటి అంశం వచ్చేటప్పటికి నామినేషన్ల పరిశీలన ఇదంతా అయిపోయి పోలింగ్ మే 13, అంటే దాదాపుగా 2 నెలల పాటు, ఒక 4 రోజులు తక్కువ 2 నెలల పాటు అన్ని రోజుల పాటు ఖర్చు పెట్టుకోవాలి. రోజు వెంట తిరిగేటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుంది? మినిమం చూసుకుంటే ఒక్కొక్క మనిషికి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, ఖర్చు లెక్కేసుకోవాలి. మినిమం ఇది అని చెప్తాను. మ్యాక్సిమం 2000 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఈ బయట నుంచి తెచ్చుకున్న జనానికి 1000 రూపాయలు అవుతుంది, సొంత వాళ్ళకి 2000 అవుతుంది. మందు కొంచెం వీళ్ళకి నాణ్యమైన మందు ఇవ్వాలన్నమాట, బాబు గారి భాషలో చెప్పాలంటే. ఆ లెక్కను చూసుకున్నప్పుడు భారీ ఖర్చు అవుతుంది. ఎంతమంది జనం ఉంటారు, ఎంతమంది జనం వస్తారు అన్నటువంటిది. అంటే ఖచ్చితంగా రోజుకి ఒక 5000 మందిని మెయింటైన్ చేయాలి. ఏది, పోలింగ్ బూతుల దగ్గర తిప్పడం, లేకపోతే తన వెంట తిప్పుకోవడం అభ్యర్థి, అట్లాగే ఈ వెహికల్స్ పెట్టి తిప్పాలి. ఇవన్నీ 2 నెలల పాటు అంటే రోజుకి 1 కోటి రూపాయలు వేసుకోవాలి ఖర్చు మినిమం. మ్యాక్సిమం 2-3 కోట్లు, లేదా తక్కువ ఖర్చు పెట్టుకుంటే 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు అవుతుంది. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఫార్ములా ఏంటంటే 50-50 లేదా 60-40. అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల ఏరియాల్లో ఎంపీ క్యాండిడేట్ 60%, అంటే డబ్బులు వీళ్ళలో ఎవరికి ఉంటే వాళ్ళని బట్టి ఒకళ్ళు 60%, ఒకళ్ళు 40% పెట్టుకోవాలి, లేదా ఇద్దరు 50-50 పెట్టుకోవాలి. హోర్డింగ్స్ దగ్గర నుంచి, పోస్టర్ల దగ్గర నుంచి అన్నిటికీ కూడా ఇది వాళ్ళ ఫార్ములా. తెలుగుదేశం పార్టీ ఎంపీ క్యాండిడేట్లు బలమైనటువంటి చోట్ల వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి, ఎమ్మెల్యే క్యాండిడేట్లు బలమైనటువంటి చోట్ల వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలి. ఈ లెక్కను చూసుకున్నప్పుడు పోనీ సింపుల్గా 50 లక్షలు వేసుకుంటే 60 రోజుల పాటు 50 లక్షల రూపాయలు చొప్పున ఖర్చు పెట్టుకోవాలి రోజుకి. 60 రోజుల పాటు 50 లక్షల రూపాయలు. ఇదేది పై ఖర్చులకి, డబ్బులు పంచేవి కాకుండా. ఇప్పుడు మందు కావాలన్నోడికి ఏది అడిగితే అది ఇప్పించాలా, ఏది తింటానంటే అది ఇప్పించాలా, జనాలకి రకరకాలు పెడుతుండాలా, బిర్యానీల ఉత్సవాలు పెడతారా, మందు ఉత్సవాలు పెడతారా ఏంటనేది, ఇది అతిపెద్దదైనటువంటి భారం కాబోతుంది.